అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఈసారి భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా రిలీజ్ చేయనున్నారు. చెప్పాలంటే ఈసారి భూ యజమానుల కంటే కౌలు రైతులకే ఎక్కువ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. భూ యజమానులకి 5,000 రిలీజ్ చేస్తే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి మాత్రం 10,000 రూపాయల అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. నేను పీఎం కిసాన్ కాకుండా అయితే చెప్తున్నాను. పీఎం కిసాన్ కాకుండా ఇంత అమౌంట్ అయితే పడుతుందన్నమాట. చాలామంది రైతులు ఎలా ఏ ఉద్దేశంతో ఉంటారంటే నేను కౌలు రైతునే కదా నాకు కూడా అమౌంట్ పడిపోతుందిలే అన్న ఉద్దేశంతో అయితే ఉంటారు. మీరు ఆ విధంగా ఉన్నారంటే మీకు ఏమాత్రం అమౌంట్ అయితే పడదు. నేను లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా చూశాను. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కౌలు రైతు భరోసా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే ఎవరు కూడా ముందుకు రాలేదు మా విలేజ్‌లో. నాకు తెలిసినంతలో కొంతవరకు నేను ఎంప్లాయ్ కాకపోయినా నాకు కొంతవరకు డేటా అయితే తెలుసు కాబట్టి వారికైతే అప్లై చేయించని అమౌంట్లు అయితే పడ్డాయి. అలా ప్రతిసారి ఎవరో ఒకరు ఉండి కౌలు రైతులకి ఇలా అప్లై చేయించలేరు కదా! తీరా నేను మా విలేజ్ వరకు చేయగలనేమో. పక్క విలేజ్‌లు, పక్క మండలాలు మనం అయితే చేయలేం కదా! కాబట్టి ఈ ప్రతి పథకానికి ఏదైనా స్కీమ్ అమలు చేసేటప్పుడు మీరు ఎలిజిబుల్లా కాదా అని ముందుగా నిర్ధారించుకోండి. చాలామంది ఎలా ఉంటారంటే అమౌంట్ అప్పుడు రిలీజ్ చేస్తారు, ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే వీడియోలు చూస్తారు కానీ ఆ అమౌంట్ పడాలంటే ఏం చేయాలి? ఆ విషయం మాత్రం తెలుసుకోరు. తీరా అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత మాకు ఈ కారణం చేత అమౌంట్ రాలేదంటూ ఎంప్లాయీస్ దగ్గరికైతే పరుగులెడతారు. కాబట్టి మీరు ఆ విధంగా ఏమాత్రం ఉండకుండా త్వరలో ఈ అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అనేది కౌలు రైతులకు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే ఆ పథకానికి ఎలిజిబిలిటీ ఏంటి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కౌలు రైతులతో పాటు ఎవరికైతే భూ యజమానులు అయ్యుండి కూడా అమౌంట్ పడలేదో వారికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అమౌంట్ పడాలి అంటే తప్పకుండా కౌలు రైతు కార్డు అయితే కావాలి. చాలామంది నేను కౌలు రైతుని కదా కార్డు అవసరం లేదేమనుకుంటారు. ఈ పథకానికి అప్లై చేయాలంటే కంపల్సరీగా కావాల్సింది కౌలు రైతు కార్డు. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. గత ప్రభుత్వ విధానాన్ని ఫాలో అవుతూనే ఈ ప్రభుత్వం కూడా ప్రతి పథకాన్ని అయితే అమలు చేస్తుంది కాబట్టి అదే విధంగా రూల్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా కౌలు రైతు కార్డు అయితే కావాలి. ఆ కౌలు రైతు కార్డు లేనిదే ఆ పథకానికి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు. అలాగే గత ప్రభుత్వంలో కౌలు రైతు కార్డు ఉంటే సరిపోయేది ఈ క్రాప్ ఉన్నా లేకపోయినా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి కౌలు రైతు కార్డుతో పాటు తప్పనిసరిగా ఈ క్రాప్‌లో పేరు నమోదు చేసుకోవాలనేది చెప్తుంది. మీరు కౌలు రైతు కార్డు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కలిసి ఈ క్రాప్‌లో పేరైతే నమోదు చేసుకోవాలి. కౌలు రైతు కార్డు వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే వీఆర్ఓ అయితే ఇస్తారు. ఇక ఈ క్రాప్ వచ్చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారైతే చేస్తారనమాట. ఈ విధంగా ఇక్కడ వరకు ఉన్న ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీకు కేవలం కౌలు రైతు కార్డు ఉండి ఈ క్రాప్ చేయించుకుంటేనే సరిపోదు. ఆ కౌలు రైతు కార్డుకి కూడా కొన్ని కండిషన్‌లు అయితే ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న భూమి అనేది అగ్రికల్చర్ భూమి అయితే గనక ఒక రైతు దగ్గర నుంచి మినిమం ఎకరం భూమి అయితే సాగు చేయాలి. ఇక ఆ భూమి అనేది హార్టికల్చర్ అయితే 5 కుంచాలైతే సాగు చేయాలి. అంటే 50 సెంట్ల భూమి అయితే సాగు చేయాలనమాట. ఇక ఆ భూమి అనేది తమలపాకులు అయితే గనక 10 సెంట్లు ఉన్నా సరే మీరు ఈ కౌలు రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అయితే పడుతుంది. అంటే ఇప్పుడెలా అంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అమౌంట్ అనేది పడేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులతో పాటు ఓసీ కౌలు రైతులు కూడా ఎలిజిబుల్ అనేది చెప్తుంది. ఇక దానికి కూడా కొన్ని కండిషన్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కౌలు రైతు కార్డు అనేది అగ్రికల్చర్ అయితే ఎకరం భూమి, హార్టికల్చర్ అయితే 50 సెంట్లు, అలాగే తమలపాకులు అయితే 10 సెంట్ల భూమి అయితే ఉండాలని చెప్పాను కదా! ఇప్పుడు కౌలు రైతులకి ఈ అమౌంట్ అనేది ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర 10 ఎకరాల భూమి అయితే ఉంది. ఆ 10 ఎకరాల్లో 5 ఎకరాల భూమిని నేను సాగు చేయడం కోసం కౌలు రైతులకైతే ఇచ్చాను. వాళ్ళందరూ కూడా మినిమం ఎకరం భూమి అయితే కౌలుకి తీసుకొని కార్డుకైతే అప్లై చేసుకున్నారు. నా దగ్గర నుంచి ఇప్పుడు 5గురు కౌలు రైతులు సాగు చేయడం కోసం కౌలు రైతు కార్డు అయితే తీసుకున్నారు కాబట్టి ఆ 5గురికి కూడా కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అమౌంట్ రిలీజ్ చేసేస్తారా అంటే చేయరు. నా దగ్గర నుంచి భూమి తీసుకున్న కౌలు రైతులు కేవలం 5గురిలో ఒక్కరికి మాత్రమే ఏపీ ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు నాకు 10 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ 10 ఎకరాల్లో నాకు మినిమం 10 సెంట్లు ఉంటే నాకు అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ వచ్చింది. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ యజమానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నేను ఆ 10 ఎకరాల్లో 5 ఎకరాలని కౌలుకైతే ఇచ్చాను కదా! ఆ 5గురు కూడా ఈ అమౌంట్ పొందడానికైతే అర్హత అయితే పొందరు. అందులో ఎవరైతే ముందుగా ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌కి చెందిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఓసీ కౌలు రైతులకి అమౌంట్ ఇస్తున్నా సరే ఎవరో ఒక్కరికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది.
అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేను భూ యజమాని. నా దగ్గర ఐదుగురు కౌలు రైతులున్నారు. అందరిలో అంటే ఆ ఐదుగురిలో ఏ కౌలు రైతుకి అమౌంట్ రిలీజ్ చేస్తారంటే, ఆ ఐదుగురిలో మినిమమ్ ఎకరం భూమి ఎవరు సాగు చేస్తున్నారు, అది ముందుగా చూస్తారు. అలా అందరూ కూడా ఎకరం భూమి సాగు చేస్తుంటే, ఆ ఐదుగురిలో ఎస్టీ కులానికి చెందినవారు ఎవరున్నారు, ఐదుగురిలో ఎస్టీ కులానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేస్తారనమాట. ఒకవేళ ఐదుగురిలో ఎస్టీ క్యాస్ట్కి చెందిన వారు ఎవరు లేకపోతే ఎస్సీ క్యాస్ట్, ఒకవేళ ఎస్సీ ఎవరు లేకపోతే బీసీ, తర్వాత ఓసీ, ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే తీసుకుంటారు. ముందు ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీ, తర్వాత ఓసీ. ఈ విధంగా ఈ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అయితే అప్లై చేయడానికి ప్రభుత్వం ఆప్షన్లు అయితే ఇస్తుంది. ఇక్కడ ఓసీ కౌలు రైతులకి ఈసారి అవకాశం ఇచ్చినా ఈ విధంగా కండిషన్ అయితే పెట్టిందనమాట. ముందు ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీ, తర్వాత ఓసీ, ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే తీసుకుని ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. నా దగ్గర నుంచి భూమికి సాగు చేసుకున్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే కులానికి చెందిన వారైతే మరి ఎవరికి అమౌంట్ రిలీజ్ చేస్తారంటే అది గవర్నమెంట్ ప్రిఫరెన్స్ అయితే తీసుకుంటుంది. అందరికీ కూడా అప్లై చేసేస్తారు. ఎవరికో ఒకరికి మాత్రమే అమౌంట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మేబీ ఎవరైతే ముందు అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అమౌంట్ రిలీజ్ చేయొచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కౌలు రైతులకి అమౌంట్ పడాలి అంటే ఆ కౌలు రైతుల ఫ్యామిలీలో ఎవరికి కూడా భూ యజమాని అయితే ఉండకూడదు. అంటే హౌస్ఫుల్ మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు కాబట్టి మీరు కౌలు రైతు అయితే కనుక మీకు అమౌంట్ పడాలంటే మీ ఫ్యామిలీలో ఎవరు కూడా భూ యజమాని అయితే ఉండకూడదు. అంటే ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా బెనిఫిట్ పొందిన ఫ్యామిలీ అయితే కనుక మీది, మీకు కౌలు రైతు భరోసా అయితే కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అయితే వర్తించదు. ఒకవేళ మీ హౌస్ హోల్డ్లో ఎవరికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది పడకపోతే మీకు ఈ కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. ఇక మరీ ముఖ్యంగా మరొక విషయం అయితే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతు భరోసా అప్లై చేసేటప్పుడు ఒక కండిషన్ అయితే ఉంది కౌలు రైతుల కార్డులకి. ఏంటంటే పలానా తేదీలోపు అప్లై చేసినవి మాత్రమే రైతు భరోసా పోర్టల్లో వివరాలు అయితే ఓపెన్ అయ్యేవి. ఈ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అయితే పెట్టొచ్చు. కాబట్టి వీలైనంత త్వరగానే మీరు కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. మేబీ ముందు అప్లై చేసుకున్న వాళ్ళ డేటా మాత్రమే అన్నదాత సుఖీభావ పోర్టల్లో వివరాలు ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకుంటే మీ డేటా అనేది అన్నదాత సుఖీభావ పోర్టల్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కౌలు రైతు కార్డుల వివరాలు అనేవి ఆటోమేటిక్గా ఆ పోర్టల్కి అప్లోడ్ అయితే బాగుండేది. కానీ ఆ విధంగా గత ప్రభుత్వంలో అయితే జరగలేదు. అంటే కౌలు రైతు కార్డు అప్లై చేసుకున్న తర్వాత ఆ డేటా అనేది అన్నదాత సుఖీభావ పోర్టల్కి అప్లోడ్ అవుతే వారికి వారికి ఆ పథకానికి సంబంధించి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ విధంగా అయితే జరగకపోవచ్చు. కాబట్టి కౌలు రైతులే ముందుకు వచ్చి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఆటోమేటిక్గా డేటా ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక కొందరికి మరికొన్ని డౌట్లు రావచ్చు. మేము తీసుకున్న కౌలు కార్డు అనేది ఇనాం భూమి, దేవాదాయ శాఖకు చెందిన భూమి, ఇలాంటి భూములు అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారని డౌట్ అయితే రావచ్చు. అలాంటి భూములకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కౌలు రైతు కార్డు ఉంది, అవి కూడా సాగు చేసే భూములే కాబట్టి అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తారు. ఓన్లీ అసైన్ ల్యాండ్స్కి మాత్రం కౌలు రైతు కార్డు ఇవ్వము కాబట్టి వాళ్ళకైతే రాదు. అలాగే అసైన్ ల్యాండ్స్కి భూ యజమాని అయినా సరే అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. సో అసైన్ ల్యాండ్స్ కాకుండా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. సో ఎవరైనా ఇనాం భూములు కానీ, దేవాదాయ శాఖకు చెందిన భూములు కానీ, అంటే ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సాగు చేస్తే మీరు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. కంగారు పడిన అవసరం లేదు. భూ యజమానులకు సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది మళ్ళీ అప్లై చేసుకున్నారు, కొంతమంది గ్రీవెన్స్ అప్లై చేసుకున్నారు. అలా అప్లై చేసుకున్న తర్వాత కొంతమందికి అమౌంట్లు అయితే పడలేదు కదా, అలాంటి వారికి మేబీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఆ అమౌంట్ అనేది కలిపి రిలీజ్ చేయొచ్చు. అలాగే కొత్తగా భూములు ఆన్లైన్ చేయించుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రిలీజ్ చేసే ముందు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎప్పట్లానే మీకు అందరికంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఫైనల్గా మరొక విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగలేదు. ఈసారి అయితే అడుగుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో చెప్పని టాపిక్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరైనా రైతులు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో కవర్ అవ్వని టాపిక్లన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలంటే వీడియో మాత్రమే చేయాలి. ఎందుకంటే కమెంట్స్ రూపంలో అందరికీ కూడా రిప్లై ఇచ్చి సమాధానం అయితే చెప్పలేను, కానీ వీడియో అయితే చేయగలను. సో మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి వివరాలు తెలుసుకోవడం కోసం తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా మీకు కావాల్సిన కంటెంట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.